హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య న్యాచురల్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. నేను మీ దివ్య. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఒకే రకమైన పిండితో 3 రకాల బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం మనం. ఇప్పుడు దీనికోసం నేను ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. బజ్జీ వేసుకోవడానికి మిర్చి రెడీ చేసుకున్నాను. అలాగే ఆలుగడ్డని కూడా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో నానబెట్టుకున్నాను. తర్వాత మనం పిండిని తయారు చేసుకుందాం. నేను ఒక 1/2 కిలో శనగపిండిని తీసుకున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్లంతా ఓమని నలిసి వేసుకున్నాను. ఆ తర్వాత తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారంని వేసుకొని కొద్దిగా ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఈ మిర్చి బజ్జీ అంటే నాకు మా అత్తమ్మకి చాలా అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఇలా పిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. బాగా పలుచగా చేసుకోవద్దండి పిండిని, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు. చూడండి, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకు పిండి అయితే ఉండాలి. ఆ తర్వాత మనం మిర్చిలోకి స్టఫింగ్ చేయడానికి నేను ఇలా 4 స్పూన్ల నువ్వులని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఓమని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నేను ఒక చెక్క నిమ్మరసాన్ని దీంట్లో పిండుతున్నాను. ఇలా పిండేసి మొత్తం ఆ పౌడర్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఇలా మిర్చిని మధ్యలో చీలికలా కట్ చేసుకొని దాంట్లో గింజలన్నీ తీసేసి ఈ పౌడర్ని మనం స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని మిర్చీలకి మనం స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా గింజలు తీయడం వల్ల మిర్చి అనేది కారం అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. ఇలా స్టఫ్ చేసుకొని అన్ని మిర్చీలని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. తర్వాత ఇలా మిర్చిని పిండిలో ముంచి వేసుకోవాలి. నేను స్టఫింగ్లో పిండిలో ఓమని వేసుకున్నాను కదా, ఓమా జీలకర్ర ఇలా వేసుకోవడం వల్ల ఈ మిర్చిలో ఎక్కువగా తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. గ్యాస్ యాసిడిటీ నుంచి ముందే మనం చేసుకునే విధానంలో చేంజెస్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మిర్చీలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేను ఇలాగే మొత్తం మిర్చీలని రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఆలు బజ్జీ వేసుకుందామండి. నేను స్లైసెస్గా వేసుకున్న ఆలుని ఇదే పిండిలో డిప్ చేసుకొని బజ్జీలుగా వేసుకుంటున్నాను. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఎక్కువగా కారం ఉండదు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా మనం ఒకే పిండితో 3 రకాల బజ్జీలు అయితే చేసుకుంటున్నాం. ఇలా మనం ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఒకేసారి 3 రకాల స్నాక్స్ ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. చూడండి, ఇప్పుడు ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇదే పిండిలో ఆనియన్ బజ్జీ చేసుకుందామండి. మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని, అలాగే పిండి తక్కువగా ఉంది కదండి, నేను దీంట్లో కొద్దిగా గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే తగినంత సాల్ట్ ఇంకా కారంని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఒక 4 టీ స్పూన్స్ వరకు నేను గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ బజ్జీ మంచి క్రిస్పీగా మంచిగా వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ని వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ అదే బాండీలో మనం ఇలా బజ్జీలుగా వేసుకోవాలి. బజ్జీలుగా వేసుకొని మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. బయట కొనే బజ్జీల కంటే మనం ఇలా ఇంట్లో చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లోనే ఇలాగే చేస్తాను. బయట ఫుడ్ మాత్రం అస్సలు తినమండి. 90% నేను ఇంట్లోనే చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, ఆనియన్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. బయటకు వెళ్ళి తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇంట్లో హ్యాపీగా చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం చాలా మంచిదండి.